గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. వాళ్ళది ప్రేమ పెళ్లి. 7 నెలల బాబు కూడా ఉన్నాడు. గుడికి వెళ్తామని చెప్పి బయటికెళ్లారు. కానీ మార్గ మధ్యంలో భార్యను అతి కిరాతకంగా చంపేసిన అతను నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్లి లొంగిపోయాడు. సీన్ కట్ చేస్తే తనను భర్త చంపబోయాడంటూ భార్య కూడా పోలీస్ స్టేషన్కి తిరిగి వచ్చేసింది. చనిపోయింది అనుకున్న భార్య మళ్లీ రావడం చూసి ఆ భార్య ఒక్కసారిగా కంగు తిన్నాడు, షాకు గురయ్యాడు. అసలు ఏం జరిగింది? భార్యను చంపాను అని ఆయన చెబితే మరి ఆమె ఎలా తిరిగి బ్రతికొచ్చింది? శ్రీకాకుళం జిల్లా పొందూరులో జరిగిన ఈ వింత ఘటన మీరే చూడండి. లైదాం గ్రామానికి చెందిన సాయి ప్రసాద్, బలరాంపేటకు చెందిన పావని ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. సాయి ప్రసాద్ ఇంట్లో ఒప్పుకోకపోయినా వీరిద్దరూ బయటికి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత శ్రీకాకుళంలో కాపురం పెట్టారు. పావని గర్భం దాల్చడంతో డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పావనికి బాబు పుట్టాడు. ప్రస్తుతం అతనికి 7 నెలల వయస్సు. ఈ 7 నెలల్లో భార్యాభర్తల మధ్య గొడవలు మరీ ఎక్కువైపోయాయి. పావనిని పుట్టింట్లోనే ఉంచేసిన సాయి ప్రసాద్ బాబును చూసేందుకు ఎప్పుడో ఒకసారి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఈ నెల 8వ తేదీన పావని ఇంటికి వచ్చాడు సాయి ప్రసాద్. గుడికి వెళ్ళొద్దాం పదా అని చెప్పి పావనిని నమ్మించి బైక్ పై తీసుకెళ్లాడు. గుడికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. ఇక కోపోద్రిక్తుడైన సాయి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో పావనిని గొంతు నలిమి దాడి చేయడంతో ఆమె కింద పడిపోయింది. దీంతో భార్య చనిపోయింది అనుకుని నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు. తనే తన భార్యను చంపేశారని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. కానీ అంతలోనే పావని తిరిగి రావడంతో భర్త, పోలీసులు అంతా ఉలిక్కిపడ్డారు. తన భర్త తనపై హత్యాయత్నం చేశాడంటూ పావని ఫిర్యాదు చేసేసింది. పావనిని చంపేశానని సాయి ఒక పక్క చెబుతూ ఉంటే ఆమె తిరిగి వచ్చి భర్తపై ఫిర్యాదు చేయడంతో ఇక అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా పోలీసులతో సహా అవాక్కయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అన్న దానిపై ఇక పావని విపులంగా వివరించి చెప్పింది. అది విని అంతా కూడా షాక్ కి గురయ్యారు. కొద్ది ముందుకెళ్ళి ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు కాకుండా మీ చిన్నగా నడిచే తోవలంకి వెళ్ళి తీసుకెళ్ళాడు. అటు అంకుల్ వైపు తీసుకెళ్ళాడు. ఇటేం తీసుకెళ్తాను అనేసి అనేసరికి ఒకసారి దిగు అనేసి అన్నాడు. ఎందుకు అనేసి అన్నాను. నేను టాయిలెట్కి వెళ్తాను, నువ్వు దిగు అనేసి అన్నాడు. సరే టాయిలెట్కి వెళ్తే మనం ఏం చేస్తామని దిగాను. నేను దిగేసి వెనక్కి తిరిగి ఉన్నాను. ఆ అబ్బాయి బండి ఆపాడు. నేను టాయిలెట్కి వెళ్ళాడు అనుకున్నాను. వెనక్కి తిరిగి నేను చూడలేదు. బ్యాక్ వైపు నుంచి గబగబా వచ్చి ఒక చెయ్యి మాకు మూతి పైన పెట్టి ఒక చెయ్యి మెడ పైన పెట్టేసి డొంకల్లోకి బడబడబడ లాక్కెళ్ళిపోయి మొత్తం పేక పట్టుకొని గట్టిగా నులిమి వదిలేశాడు. మరి ఎప్పుడు నేను హెల్మెట్ పెట్టుకునే చేశాడు. అంత హెల్మెట్ కూడా తీయలేదు, హెల్మెట్ పెట్టుకునే చేశాడు. సగం వరకు నాకు ఊపిరి ఆడలేదు. వద్దని మాట బయటకు వస్తుంది కానీ నేను బయటకు అనలేకపోతున్నాను. సగం వరకు నాకు గుర్తుంది. సగం తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదు. నేను స్పృహతో పడిపోయాను. ఆ అబ్బాయి నన్ను చంపేశాను అనుకొని అక్కడ నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నేను మా ఆవిడని చంపేశాను, పలానా ప్రదేశంలో నేను చంపేశాను అని చెప్పేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసాడు. అబ్బాయి సరెండర్ అయిపోయాడు. వెళ్ళి సరెండర్ అయిపోయాడు. నాకు ఎంత జరిగిందో నాకేం తెలీదు. అంతకుముందు నేను పడిపోయిన తర్వాత అబ్బాయి వెళ్ళిపోయాడు, నాకు తెలియలేదు. కాసేపటికి నాకు మెలుగు వచ్చింది. మెలుగు వచ్చేసరికి ఇది నిజమేనా అనేసి నేను లేచేసరికి చెప్పులు, గాజులు అన్నీ పగిలిపోయి మొత్తం చున్నీ ఒక దగ్గర ఇంకొక దగ్గర ఇలా బొమ్మలో పడిపోయి ఉండిపోయాను. అలాగా పావనిని చంపాలని నిర్ణయించుకున్న సాయి ప్రసాద్ ఆమెను నమ్మించి గుడికెళ్దాం పదా అని చెప్పి బయటికి తీసుకెళ్లాడు. అంతవరకు బాగానే ఉంది. అప్పటికే బైక్లో కత్తులను గుర్తించిన పావని తన భర్త మీద నమ్మకం లేక అయినా సరే అని చెప్పి అతనితో వెళ్ళింది. పావని గొంతు నులమడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఆమె చనిపోయింది అని భావించే సాయి ప్రసాద్ వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మల ఇంటి దగ్గర నుంచి వచ్చాడు. ఒక 3 కత్తుల సెట్టు, ఒక సెట్టు, ఒక విడి కత్తి ఒకటి
పిడితో ఉన్న కత్తి ఒకటి తీసుకొచ్చి ఆ బండి కవర్ ఏదైతే ఉంటుందో అందులో పెట్టేసి తీసుకొచ్చాడు. సరేలే మామూలుగా బాబుని నన్ను చూడడానికి గల వచ్చాడని చెప్పి నేను ఊరుకున్నాను. మార్నింగ్ గుడికి వెళ్దాము అని చెప్పాడు. సరే అంతే, ఎందుకు గుడికి వెళ్ళడం అనేసి, అంతే ఏకాదశి కదా వెళ్దాము అనేసి అన్నాడు. అంతే సరే అయితే వెళ్దాంలే అనేసి అన్నాను. సరే మారాడు కదా బాబుకి ఆధార్ కార్డ్ చేయించడానికి వచ్చాడనేసి అనుకున్నాను నేను. కానీ ఇంత ప్లాన్గా నన్ను చంపడానికి తీసుకెళ్ళి ఇలా చేస్తారని నేను అనుకోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే తనను చంపేందుకు సిద్ధమయ్యాడని తెలియడంతో ఆ యువతి గుండె ఆగిపోయినంత పనైంది. దేవుడి దయ వల్ల తాను బ్రతికానని, ఒకవేళ తాను చనిపోయి ఉంటే తన కొడుకు పరిస్థితి ఏంటి అని కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న పోలీసులతో సహా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కలిచివేసింది. చెప్పేశాడు అని, నేను చచ్చిపోయి ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏంటి? తను నన్ను చంపేసి వెళ్ళి జైలు కూకున్నాడు. నేను చంపితే నేను చచ్చిపోదును. ఇప్పుడు ఏదో నేను మరి దేవుడి దయ వల్ల అలాగ బతికాను, నా బిడ్డకి నేను ఉన్నాను. నేను చనిపోయి ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏంటి? నా బిడ్డ ఎలా బతుకుతాడు? అసలు అలా చేస్తాడని అనుకోలేదు నేను. తను అలా చెప్పేసి వెళ్ళిపోయి, నేను చనిపోయాను అనుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చి నన్ను చూసినా సరే నన్ను చంపేసి ఉండేవాడు. తన భర్త ఇలా మారడానికి తన అత్తామామలే కారణమంటోంది ఇప్పుడు పావని. అదనపు కట్నం కోసం వేధించేవారని, ఇప్పుడు ఏకంగా తననే చంపేయాలని వారు చూశారని బోరున విలపిస్తోంది. ఇది అంతా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే సార్. వాళ్ళ అమ్మ నాన్న గొర్రె అప్పలాయుడు, గొర్రె విజయలక్ష్మి, చిత్తిరి తిన్నాదిరావు, గొర్రె గోవింద, చిత్తిరి మల్లేసు, ఈ వ్యక్తుల వల్లే ఆ అబ్బాయి ఇలాగ మారి నన్ను చంపడానికి ప్రయత్నించేలా చేశారు. నేను కడుపుతో ఉన్నాను, 7 నెలలు అక్కడ ఉన్నాను. అప్పుడు చంపాలనుకునేవాడైతే అప్పుడే నన్ను అక్కడ చంపేయాలి కదా. అప్పుడు నన్ను చంపకుండా ఇన్ని రోజులు చూసుకొని నేను 7 నెలలు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చాను. అక్కడి నుంచి అబ్బాయి వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉన్నాడు. అప్పటి నుంచి అబ్బాయిలో మార్పు వచ్చింది. అప్పటి నుంచే మార్పు వచ్చింది. చూశాడు టైం కోసమని చంపడానికని టైం చూశాడు. చూసి మొన్న కుదరడంతో పాటు గుడికని చెప్పేసి తీసుకెళ్లి అగత్యాన్ని చేశాడు. పావని ఫిర్యాదుతో భర్తపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు ఇక పొందూరు పోలీసులు. సాయి ప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చూసారా, 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానన్న వ్యక్తి ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్యను కూడా చంపేసేందుకు కూడా వెనకాడలేదు. అందుకే అమ్మాయిలు జాగ్రత్త, ప్రేమ పేరుతో నమ్మించి ప్రాణం తీసేందుకు కూడా వెనకాటలేదు కొంతమంది కసాయిలు. అలాంటి వారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. మరొక క్రైమ్ సీన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.